వేతనాల పెంపుకి ఇది సరైన సమయం కాదు. ఆ సమయం ఇప్పుడనే దానిపై మంత్రి ఉషా శ్రీచరణ్ దాటవేత ధోరణి. పరిశీలిస్తున్నాం. సానుకూలంగా స్పందిస్తామని ముక్తసరి సమాధానం. కేంద్రాల తాళాలు పగలగొట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదు. అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించాలని విజ్ఞప్తి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మాట ఇచ్చాం, రూ. 1000 పెంచాం. 2018లో తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని మాట ఇచ్చాం. అప్పట్లో తెలంగాణలో అంగన్వాడీలకు 10,500 ఉండేది. మేము రాగానే రూ. 1000 పెంచాం. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నెరవేర్చాం. తెలంగాణ ప్రభుత్వం 2021లో మళ్ళీ వారికి వేతనాలు పెంచింది. ఈ ప్రకారం పెంచాలని అంగన్వాడీలు కోరుతున్నారు అని పేర్కొన్నారు. అప్పటితో పోలిస్తే అన్నింటి ధరలు భారీగా పెరిగాయని, అందుకే వేతనాలు పెంచాలని వారైతే కోరుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే అందుకు వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు తీసేశారని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారని ప్రశ్నించగా, పథకాల అమలుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా అర్హత నిబంధనలు ఉన్నాయని, ఉన్నవారికి అమలవుతాయని చెప్పేసి వారైతే చెప్పారు. సో ఈ విధంగా ఉద్యోగులకు ఎటువంటి బెనిఫిట్స్ లేనప్పుడు వారి జీతాలు పెంచాలని వారు చేస్తున్నారు. అయితే రేట్లు పెరిగినందుకు తగ్గట్టుగా కొంతవరకు అయితే పెంచాం. సో సానుకూలంగానే స్పందిస్తాం, తొందరలోనే పెంచుతాం అని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా వారి వేతనాల పెంపు, గ్రాట్యుటీపై ఏం చేస్తారనేది మాత్రం పరిశీలన అయితే కొనసాగుతుందండి. తొందరలో దీనికి సంబంధించి ఒక కొలిక్ అయితే వస్తామని చెప్తున్నారన్నమాట. సో ప్రజెంట్ జీతాలు పెంచడం అయితే సరైన సమయం కాదని చెప్పేసి వీరు అంటున్నారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్